కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలని చెప్పి ఏదైతే జేరిపోత పరశురాములు పోరాటం చేస్తున్నాడో దానికి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ఇలా అమెరికా అటువంటి అగ్రరాజ్యంలో కూడా ఇలా అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉన్నది. అంబేద్కర్ ప్రపంచ స్థాయిలో గుర్తిపిస్తారు కనుక మన కరెన్సీ నోట్లపై కూడా పెట్టుకుంటే సముచితమైన గౌరవం ఉంటుంది. అది ఒక రాజ్యాంగ నిర్మాతను, ఒక ప్రపంచ మేధావిని గౌరవించిన విధంగా ఉంటుంది కనుక చాలా న్యాయమైన పోరాటం. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ మేము 24 నుంచి 27 వరకు ఢిల్లీ టూర్ పోతూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని ఎస్సీ ఎస్టీ సమస్యలపై 33 జిల్లాల్లో 2 విడతలుగా సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సమస్యలపై అక్కడ నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని, సభ్యులను, అలాగే నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ను, సభ్యులను, అలాగే సోషల్ జస్టిస్ మినిస్టర్ను, లా మినిస్టర్ను కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాం కనుక కలిసేటువంటి క్రమంలో ఈ యొక్క ఇష్యూను కూడా మరి ఆర్బీఐ గవర్నర్ గారికి ఒక లెటర్ ద్వారా నివేదించి సోషల్ జస్టిస్ మినిస్టర్కు ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని గత 9 సంవత్సరాల నుండి పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య యాత్ర, జ్ఞానయుద్ధ యాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 27 సార్ల మహాధర్నా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఆగస్టు 7వ తారీఖు నాడు కోలాటంతో ఢిల్లీపై కొట్లాట అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ అంశంపై అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడకు కృషి చేస్తా అని సీఎం దృష్టికి తీసుకుపోతా అని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రేపు 24 నుండి 26 వరకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అదేవిధంగా మెంబర్స్ అందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లందరూ